నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే హైదరాబాద్ గణేష్ అయితే వచ్చినాం గైస్. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో వెల్డింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఇంకొకటే కట్టలేక వచ్చినాయి. సో ఇప్పుడైతే మేకింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇది మన హైదరాబాద్ గణేషుని పోస్టర్. ఈ ఇయర్ వచ్చేసి 71 years and 69 feet గణేషుని అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే షెడ్ కోసం వచ్చిన కట్టలు అన్లోడ్ అవుతున్నాయి. రేపటి నుండి అయితే షెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మరి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మరి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ వినాయకుడి బిల్డింగ్లో వినాయకుడి నుంచి వస్తారు. అక్కడ గజ్జలమ్మ అమ్మవారి గుడి పక్కకున్న గార్డెన్లో విగ్రహం పెట్టి ఐదంతా గుడి కడదామని మా పెద్ద శంకర గారి ఆలోచనతో ఆ గుడి పెట్టడం జరిగింది. ఆ అమ్మవారిని 70 సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారిని వినాయకుడు సైడ్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు గుడి జగన్నాథ స్వామి, మరి శ్రీ లక్ష్మీ సమేత అయ్యగిరి స్వామి, ఇంకా 3 తలకాయతో మరి భగవంతుడు దర్శనపోతాం. అన్న విషయానికి వస్తే మరి కర్రలు అనేది నర్సాపురం నుంచి వస్తాయి. దాదాపు 20 టన్నుల కర్రలు మరి 2 సార్లు వచ్చాయన్నమాట. అది 2 కర్రలు రావడం లేట్ అయిన కారణంగా మన లేట్ చేసింది అనమాట. ఇప్పుడు వెల్డింగ్ పనులు అయితే స్పీడ్ చేస్తూ ఉంది. వెల్డింగ్ వచ్చేసి నాగబాబు గారు మచిలీపట్నం, ఆయన ఆధ్వర్యంలో 10 మంది వచ్చి మార్నింగ్ వచ్చి రాజకీయ మరి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి నర్సయ్యకి దాదాపు 15 మంది మార్గం నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో మొత్తానికి పనులు అయితే స్పీడ్ అవుతూ ఉందన్నమాట. మరి ఒక 10-15 డేస్లో వీళ్ళ వర్క్ అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తమిళనాడు మూర్తి గారు, ఒరిస్సా జోగారావు గారు పిలిచి వాళ్ళు 30-40 మంది యాడ్ అవుతారు అనమాట. దాని తర్వాత ఫినిషింగ్లో వరకు ఇంకో రాష్ట్రాల వాళ్ళు సుమారు 5-6 రాష్ట్రాల కళాకారులు, సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు వినాయకులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 71వ సంవత్సరం, మరి ప్రతి సంవత్సరం కంటే ఇంకా బాగా ఈ సంవత్సరం చేయబోతాం. గాయస్ చూసుకున్నట్టయితే ఫాస్ట్గా వెల్డింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇవైతే మన ఖైరదాబాద్ బడాగారి అప్డేట్స్. ఇక్కడ నుండి మనం డైరెక్ట్ దుల్పేట్కి వెళ్ళాం. వన్ అండ్ ఓన్లీ ఫేమస్ కళాకార్ దుల్పేట్లోని లక్ష్మీ సింగ్ మూర్తి కళాకార్కి వచ్చినాం. ఇప్పుడైతే లోపలికి పోయాం. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ గణేషుని కిరీటం రెడీ అవుతుంది. గాయస్ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లోనే నించొని ఉన్న గణేషుని విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఈ విగ్రహం అయితే చాలా యూనిక్గా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. పెయింటింగ్ అయితే ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుందంట. గాయస్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు ఒకే తీరులో ఉన్నాయి. సో పెయింటింగ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్ తీస్తాం. ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ గణేష్.